పాలనలో చాలా అరాచకాలు జరిగినాయని మీరు అన్నారు. అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా చూపిస్తామని కూడా మీరే అన్నారు. అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు చేస్తామంటున్నారా? ఇలాంటి కొనసాగించాల్సిందేనా? చెల్లమ్మ, ఇప్పుడు మీ లోకేష్ పైన 23 కేసులు పెట్టారు కదా. 2019 ముందర నా పైన ఒక్క కేసు లేదు. నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అలాంటిది నన్ను ఇప్పటికీ 6-7 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాను. పోలీస్ స్టేషన్ కాస్త అత్తగారు ఇలాగా అయిపోయింది. పాదయాత్రలో జియో 1 అని ఒక పరికమాల జియో తీసుకొచ్చి మా గొంతు నొక్కారు. ఇట్లా మైక్ పట్టుకుని మాట్లాడే అవకాశం మాకు ఇవ్వలేదు చెల్లమ్మ. సో నేనేమన్నానంటే, ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి